హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొత్తు. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే క్యాటరింగ్ స్టైల్లో గోంగూర మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు అయితే మనం చూద్దాం. సో యాక్చువల్గా ఈ రెసిపీని మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి వెళ్తే అక్కడ టేస్ట్ చేశానండి. సో చాలా చాలా బాగా ఉందన్నమాట. సో బిర్యానీలోకి సైడ్ డిష్గా కానీ, చపాతీలో కానీ, రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది అనమాట. గోంగూర తెచ్చుకున్న ప్రతిసారి ఇదే చేయాలి అన్నంత బాగుంటది. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా అయితే ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నానండి. ఇది 80 grams ఆఫ్ కప్ అనమాట. 80 grams మిల్ మేకర్ తీసుకుంటున్నాను. అందులోకి మనం వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక గంట లేదా 2 గంటలు నానబెట్టాలన్నమాట. మినిమం 1 గంట అయినా నానబెట్టాలండి. సో ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాటిల్ పెట్టుకొని గ్యాస్ పైన సో ఈ మీల్ మేకర్ నేను 2 hours నానిన తర్వాత ఇలా నీళ్లు పిండేసి దానిలోకి వేసుకోవాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నీళ్ళు చుక్క కూడా లేకుండా పిండేసి వేసుకుంటే బాగుంటాయి అనమాట మనం ఫ్రై చేసినప్పుడు. సో ఇప్పుడైతే ఆయిల్ 2 tablespoons వేసేస్తున్నానండి. సో తర్వాత మొత్తం మిల్ మేకర్ నేను వాటర్ లేకుండా గట్టిగా పిండేసి వేస్తున్నాను. ఇలా మొత్తం మిల్ మేకర్ అంతా మన ప్యాన్ లోకి వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. సో మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్ లో ఇవి ఒక 10 minutes ఫ్రై చేసిన తర్వాత ఒక గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతాయి లైట్ గా. అప్పుడు మనం ఆల్మోస్ట్ దింపే ఒక 2 minutes ముందు ఉప్పు వేసుకోవాలన్నమాట. సో ఈ ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. చూసారా గోల్డెన్ కలర్ లోకి టర్న్ అయ్యాయి. సో ఇలా గోల్డెన్ కలర్ లో లైట్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఈ మీల్ మేకర్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాక ఇదే ప్యాన్ లో ఒక 6 to 7 పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసేసుకోవాలి. సో దాంతో పాటే మన గోంగూర ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ సైజ్ లో నేను మీడియం సైజ్ ఆఫ్ 2 గోంగూర కట్టలు అయితే తీసుకున్నానండి, ఫ్రెష్ గా ఉండేటివి. సో ఇవి ఒలిచి నీట్ గా సో ఒక 4 to 5 times అయితే శుభ్రం చేయాలండి, ఎందుకంటే వీటిలో మట్టి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటాయి కదా. సో చూసారా ఇలాగైతే మనం ఒలుచుకోవాలన్నమాట. ఇలా ఒలుచుకున్న దాన్ని 4 to 5 times క్లీన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒలుచుకున్న గోంగూరని మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదండి. బాగా 3 to 4 times శుభ్రం చేసుకొని ఇంకా మనం ప్యాన్ లో వేసుకుంటే బాగా ఉడికిపోతుంది తొందరగా ఆకుకూర. ఇంకా మెజర్మెంట్ ఈజీగా ఉండడానికి మీరు ఇలా చేత్తో 2 గుప్పెలు వేసుకోండి. నేను ఒక గుప్పెడు వేస్తున్నాను ఫస్ట్. సో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందులోకే ఒక గుప్పెడు ఇది వేస్తున్నాను. సో ఇంకొకసారి 2వ గుప్పెడు వేస్తున్నాను. ఇలా 2 గుప్పెళ్ళు గోంగూర అయితే నేను తీసుకుని వేస్తున్నాను అనమాట. సో ఇలా గోంగూర అంతా మన ప్యాన్ లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుందామండి. సో దట్ మనకి బాగా మగ్గినప్పుడు ఆయిల్ వేస్తే బాగుంటది అనమాట టేస్ట్. సో ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టేశాను. సో ఒక 5 minutes తర్వాత మూత తీస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టాను అనమాట. సో చూసారా ఆల్మోస్ట్ మన గోంగూర అయితే సగం అయిపోయింది. సో ఇంకా ఉడకలేదన్నమాట. ఇంకొక 5 minutes మూత పెట్టేద్దాం. సో మీడియం ఫ్లేమ్ లో ఇంకొక 5 minutes మూత పెట్టేసి ఇప్పుడు చూద్దామండి. సో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా మన గోంగూర అయితే ఉడికిపోయింది. చూసారా ఇలా చేత్తో అంటే వచ్చేస్తుంది మెత్తగా. సో ఇంతవరకు ఉడికే వరకు పెట్టుకొని గ్యాస్ ఆపేసి 10 minutes ఈ గోంగూరని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ కుక్కర్ లో తీసుకొని ఇది పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఉన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ ప్యాన్ నే శుభ్రం చేసుకొని ఒక 3 to 4 spoons ఆఫ్ ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడైతే 1 tablespoon ఆఫ్ ఆవాలు, 2 tablespoons ఆఫ్ జీలకర్ర అయితే వేసేస్తున్నానండి. ఇది కొంచెం వేడై చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను. సో కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇలాగా సో ఒక 3 medium size ఆఫ్ ఆనియన్స్ అయితే సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇవి లైట్ గా ఒక్కసారి ఫ్రై చేసుకొని దీంతో పాటు ఉప్పు వేసుకుందాం. ఓకేనా, మీల్ మేకర్ లేక మనం ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసామండి, చూసుకొని వేసుకోండి. సో తర్వాత 1 tablespoon ఆఫ్ పసుపు వేసి అంతా కలుపుకుందామండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఇవి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మన టమోటాలు 2 బాగా పండినవి వీలైనంత సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోండి. ఇవి కూడా వేసేసిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఇవి మగ్గేంత వరకు మనం అయితే మూత పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ ని ఇందులో వేసేసేయాలి. ఈ మీల్ మేకర్ అంతా మసాలాలో కలిసేలాగా కలుపుకుందామండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో ఈ స్టేజ్ లోనే వేసేయండి. నేను ఈ స్టేజ్ లో ఎందుకు వేస్తానంటే అండి కొత్తిమీర బాగా ఉడుకుతుంది అనమాట. లాస్ట్ లో వేయడం కన్నా నేను ముందే వేస్తాను అనమాట మామూలుగా. ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిసేలాగైతే బాగా చక్కగా కలుపుకోండి. కలుపుకొని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా
ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర విత్ పచ్చిమిర్చి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేస్తున్నాను. సో ఇది వేసుకొని చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోండి అంతా కలిసేలాగా, ఓకేనా. సో ఇలాగా ఒక 2 minutes కలపాలన్నమాట. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి స్టార్టింగ్ లోనే గోంగూరలో, చూసుకొని కారం వేసుకోండి. నేను ఒక 1/2 tablespoon అయితే కారం వేస్తున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక చిటికెడు మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకోండి. సో ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని తక్కువ అయితే వేసుకోండి ఈ స్టేజ్ లోనే. అన్ని కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ లో కూడా కాదండి, లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని మాత్రమే ఉడికించాలన్నమాట. సో ఉడికించేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలా కలిపి పెడుతూ ఉండాలండి. సో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 15 minutes ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ మన మీల్ మేకర్ విత్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది బిర్యానీలో కానీ, చపాతీ ఆర్ పూరి రైస్ లో కానీ చాలా బాగుంటదండి. నెక్స్ట్ లెవెల్ అంతే అనుకోండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి. సో టేస్టీ అండ్ సింపుల్ వీడియోస్ కోసం స్మార్ట్ ముత్తు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్